వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ పథకాలు డబ్బులు నేరుగా మీ అకౌంట్కి వచ్చేస్తున్నాయి కదా. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా మీ చేతికి అందుతున్నటువంటి ఈ మ్యాజిక్ పేరే డీబీటీ, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అసలు ఈ డీబీటీ పథకాలు ఎలా పనిచేస్తున్నాయి, మన దేశంలో ఈ సిస్టమ్ ఎలా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది, లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, దీని వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటో ఈరోజు మన స్పెషల్ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రభుత్వ నిధులు ప్రజల వద్దకు చేరాలంటే నెలల సమయం పట్టేది. పైగా పై స్థాయి నుంచి కింద ఉన్న సామాన్యుడికి రూపాయి చేరేసరికి అందులో కేవలం కొన్ని పైసలు మాత్రమే మిగిలేవి. విమర్శలు కూడా గట్టిగానే వినిపించేవి. మధ్యలో ఉండే దళార్లు, నకిలీ లబ్ధిదారులు ప్రభుత్వ ఖజానాను గుల్ల చేసేవారు. ఈ వ్యవస్థకు చెక్ పెడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి సరికొత్త అస్త్రమే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈ డీబీటీ సిస్టమ్ విజయవంతంగా పనిచేయడానికి ప్రధానంగా 3 పిల్లర్లు ఆధారంగా నిలిచాయి. దాన్నే మనం జామ్ త్రిమూర్తులు అని కూడా అంటాం. అంటే జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డ్ మరియు మొబైల్ నెంబర్. ఈ మూడింటిని ఒకదానితో ఒకటి లింక్ చేయడం ద్వారా ఈ వ్యవస్థ అద్భుతంగా రన్ అవుతోంది. మొదటగా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల వివరాలను సేకరించి వారి ఆధార్ నెంబర్ ద్వారా నిజమైన వ్యక్తిని గుర్తిస్తుంది. ఆ తర్వాత ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా నేరుగా వారి జన్ ధన్ లేదా సాధారణ బ్యాంకు ఖాతాకు నిధులను బదిలీ చేస్తుంది. ఇక డబ్బులు అకౌంట్లో పడగానే లబ్ధిదారుడి మొబైల్ నెంబర్కు ఒక మెసేజ్ కూడా వచ్చేస్తుంది. ఈ విధానం వల్ల పెన్షన్లు, రైతు భరోసా, పీఎం కిసాన్, గ్యాస్ సబ్సిడీ, స్కాలర్షిప్లు వంటి వందలాది పథకాల సొమ్ము రూపాయలు కూడా వేస్ట్ కాకుండా నేరుగా పేదల అకౌంట్లోకి వెళ్తుంది. దీనివల్ల అర్హత లేని కోట్ల మంది నకిలీ లబ్ధిదారుల పేర్లు తొలగిపోతాయి. ఫలితంగా ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఆదా అవుతుంది. అవినీతికి అసలు తావు లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరిగే పని కూడా లేకుండా సామాన్యుడికి ఈ డీబీటీ కొండంత అండగా నిలుస్తుంది. చూశారు కదా, సాంకేతికతను సరైన పద్ధతిలో గనక ఉపయోగించినట్టయితే సామాన్యుడి జీవితంలో కూడా ఎంతో పెద్ద మార్పు తీసుకురావచ్చో చెప్పడానికి ఈ డీబీటీ పథకాలే ఒక నిదర్శనం. పారదర్శకతకు, వేగవంతమైనటువంటి పాలనకు ఇది ఒక రోల్ మోడల్ గా నిలిచింది. మరి ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంపై, ప్రభుత్వ పథకాలు నేరుగా మీ అకౌంట్కు రావడంపై మీ అభిప్రాయం ఏంటో మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.